ఆకలేస్తుందా? మీరు ఇన్ని కాయలు వచ్చినాయి అనుకుంటే ఎక్కువైందంటే ఆవకాయ నిలువ ఉండదు. ఆవకాయ కోసం నెక్స్ట్ స్టెప్ అనమాట ఎల్లిపాయ ఒలుస్తున్నాం. అయితే మనం వచ్చేసి వెల్లుల్లి ఒలిచి పెట్టుకున్నాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టోనీ లైఫ్ స్టైల్. నేను పొద్దున్నే స్కేటింగ్ క్లాస్కి వెళ్ళినప్పుడు అట్లా వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినాము. అప్పుడు మాకు అక్కడ మామిడికాయ పచ్చడి పెట్టుకునే పనులు అయితే కనిపించినాయి. ఇంకా కట్ చేయించుకొని తీసుకొచ్చినాము. మీరు ఇన్ని కాయలు వచ్చినాయి అనుకుంటే ఇదిరా, ఇవన్నీ ఇవాళ తుడిచినవి, ఇవి తుడవనివి. ఇప్పుడు తుడుస్తుంది మమ్మీ. ఇదిగోండి, ఇట్లా జీడి కూడా ఉంటది, తీసేయాలి ఒక్కదానికి. జీడున్నది చూస్తాను, మేము చూపిస్తా. జీడున్నది ఏం లేదు, పడిపోయినాయి. ఇదిగోండి, ఇట్లా జీడి ఉంటది ఒక్కొక్కసారి, లేకపోతే ఒక పొర లక్క ఉంటది. కట్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ సగం పైన జీడు పడిపోయినాయి. ఇంకా కొన్నిటికి ఇట్లా టెంకలు లేవు, కొన్ని నార్మల్ ప్లెయిన్ ఉన్నాయి. కొన్ని నార్మల్ ఇట్లా ప్లెయిన్ ఉన్నాయి. ఇవి మామిడికాయ పెట్టద్దు, దీంతో మెత్తగా అయిపోతుంది. మామిడికాయ పెట్టినా ఆవకాయ అనేది మెత్తగా అవుతుంది. మనం టెంక్ ఉండేది చేయాలి. ఇక మా అబ్బాయి నుంచేసి వెళ్తే తెలియక టెంక తీసేస్తున్నా ఏమనలేట. అంటే నేనేమనుకున్నాను అంటే బయట టెంక ఉత్తిగానే పెడతారేమో అనుకున్నా. నాకు తెలియదు, పచ్చడిలో మనం బాటిల్లో కొంటాం కదా, మెత్తగా అయిపోతుంది. అదే మన ఇంట్లో పెట్టుకున్నది ఎట్లా ఉంటది, గట్టిగా ఉంటది ముక్క 1 year అయినా. అందుకే ఎప్పుడు కూడా టెంక చూసి ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి టెంక లేనివన్నీ ఏరేసుకొని మళ్ళీ పచ్చడి పెడదాం. టెంక అంటే ఇట్లా ఉంటది. ఇది పచ్చడి చేసినప్పుడు అది ఇట్లా దొడ్డు ఉంటది, అది పచ్చడిలా కలిసిపోతుంది. అది తినద్దు మనం దాన్ని. మామిడికాయకి ఇట్లా లేయర్ వచ్చింది. జీడి దగ్గర లేయర్ ఉంటది, అదంతా తీసేసుకోవాలి. జీడి లేయర్ ఏమేమి జీడులు ఇవన్నీ టెంకకి ఏమేమి ఉన్నాయో అన్ని తీసేసుకోవాలి, క్లీన్ చేసేసుకోవాలి. మళ్ళీ ఆవకాయ కూడా తడి చేతులు ఇట్లా తుడుచుకోవాలి ఒకసారి నీట్గా. ముందు మన చేతులు కడుగు. ఆవకాయ కోసం నెక్స్ట్ స్టెప్ అనమాట ఎల్లిపాయ ఒలుస్తున్నాం. 2 బౌల్ నిండా. మనం పెట్టేది కొంచెమే అనమాట, 5 కాయలు. పెద్ద కాయలు తీసుకున్నాం, 10 కాయలు అంత వచ్చినాయి. లాస్ట్ టైం అయితే ఇవే 10 కాయలకు వచ్చినాయి అనమాట, కొంచెం పెద్ద సైజులో తీసుకున్నాం. ఇంకా ఎల్లిపాయలు ఒలుస్తున్నాం అందరం కలిసి. మా పాప, నేను, మా బాబు కలిసి 1 కప్ ఒలిచినాం. మా హస్బెండ్ ఒక్కడే కలిసి 1 కప్ ఒలిచి. సో ఇట్లా ఫ్యామిలీ టీం వర్క్గా చేస్తున్నాం అనమాట. నేను కూడా ఒలిచిన, నేను కూడా వీడియోలు రావాలని వచ్చింది, న్యాయం కోసం, సమన్యాయం కోసం. సో ఇప్పుడైతే ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకుంటాం. ఎల్లిపాయలంతా తీసేసి పొట్టంతా గజిడ్ బిజిడ్ అయిపోయింది ఇల్లంతా. సో ఇదంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ అందరం రెడీ అయ్యి కూర్చొని మంచిగా ఆవకాయ అయితే పడదాం అనమాట. సామాన్లు కూడా వచ్చేసినాయి. సో ఇప్పుడైతే చేద్దాం. ఆకలేస్తుందా? వేస్తా, పైకి రా. ఇది తెచ్చినప్పటి నుంచి వీటిని మర్చిపోయినాం, ఫుడ్ వేయడం మర్చిపోయినాం. పొద్దున దా క్యాచ్. ఇంకేళ్ళ మమ్మీ ఫ్రెండ్ వచ్చి అడుగుతుంది ఫుడ్ డే అని. నాకే గుర్తుకొచ్చింది ఇది కూడా ఫుడ్ వేయాలని. ఆ గోల్డ్ ఫిష్ మమ్మీ ఫ్రెండ్. అయితే మనం వచ్చేసి వెల్లుల్లి ఒలిచి పెట్టుకున్నాం అనమాట పచ్చడి కోసము. అట్లనే మనకు రాయి పౌడర్, ఇది మనము ఆవపిండి అంటారు కదా, ఆవపిండి అనమాట ఇది. అట్లనే మనకు ఇది సపరేట్ పచ్చళ్ళ కోసమే వాడేది. ఇది ఒక మిర్చి పౌడర్, 3 మ్యాంగో. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది గ్రౌండ్ నట్ ఆయిల్, ఇది కూడా ఓన్లీ పచ్చళ్ళ కోసమే వాడతారు. నెక్స్ట్ వచ్చేసి మనకు రాయి ఉప్పు ఉంటుంది కదా, రాయి ఉప్పు పొడి కొట్టి పెట్టింది అనమాట. ఇది అయోడైజ్డ్ సాల్ట్ కాదు, నార్మల్ పచ్చళ్ళకు యూజ్ చేసే సాల్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇవి మామిడికాయ ముక్కలు అనమాట. అయితే పొద్దున కొట్టించినాం కదా మనం మామిడికాయ ముక్కలు, ఆ ముక్కలు అనమాట. అయితే ఇప్పుడు మేము అనుకున్నాం 5 కాయలలో 1 డబ్బాలో సరిపోతుంది అనుకున్నాం, కానీ చూస్తే పెద్ద కాయలు ఉండేటప్పటికి మనకు 2 గిన్నెలు కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసి మనం ఆవకాయ తయారేద్దాం. ఎట్లా తయారేద్దాం అనేది చూద్దాం. ఇప్పుడు ఇలానే మిక్స్ చేయాలి. మేము 2 గిన్నెలు ఉన్నాయి, 2 నిండిపోయినాయి. ఇలా కలిపితే కలపడానికి రాదు, అందుకని 2 ఒక పెద్ద గిన్నెలు వేసేసి అలా మిక్స్ చేస్తాము.
ఇది తుడిచి పెట్టుకున్నాం అనమాట. ఇది తుడిచి పెట్టుకున్నాక మనకు 2 గిన్నెల నిండా వచ్చింది. అయితే పెద్ద గిన్నెలు వేద్దాం ఇవన్నీ. ఫస్ట్ మామిడికాయలు. చూడు ఇంకేమో ఉందని. ఇంత పెద్ద స్టీల్ గిన్నె లేకపోయింది, నెక్స్ట్ ఇయర్ కి అయితే కొన్నాము స్టీల్ గిన్నె. అయితే ఒక మంచి గట్టి గరిటే ఉండాలి, ఎందుకంటే తిప్పాలి కదా. దానికి అట్లానే తడి కూడా ఉండద్దు. సో తడి అనేది ఉండదు. ఇంకా తడి అనుకుంటే మొత్తం బూజు పడుతుంది. కారం 3 మ్యాంగో. ఈ 3 మ్యాంగో కారం స్పెషాలిటీ ఏంటంటే మామూలు కారం కన్నా కొంచెం రెడ్డిష్ ఉంటుంది, బాగా కలర్ ఎక్కువ ఉంటుంది. ఆ పచ్చడి బాగా కనిపిస్తుంది. సేమ్ కాశ్మీరీ కారం లెక్క. మనకు ఇంత ఒక 10 కాయలు, చిన్న కాయలు అయితే 10, పెద్ద కాయలు అయితే 5 కాయలకు గాను 750 గ్రామ్స్ కారం వేయాల్సి ఉంటుంది. కొలత ప్రకారం 750 గ్రామ్స్. కప్పుల్లో ఎన్ని వస్తాయో చెప్తాను. ఇది పైన నిండుగా వచ్చేసిన. ఇది ఒకటి వచ్చి 500 గ్రామ్స్. ఇది ఒక ప్యాకెట్ 500 గ్రామ్స్ దొరుకుతుంది. ఇది వరంగల్ బ్యాంబూ మిర్చి అని, మామూలుగా గుంటూరు కారం అట్లా ఉంటాయి కదా, ఇది వరంగల్ బ్యాంబూ మిర్చి తయారు చేస్తుంది. ఇంకోటి, మీరు ఎప్పుడైనా సరే ఆవకాయ పెట్టేటప్పుడు ఫ్యాన్ వేసుకోవద్దు. ఫ్యాన్ వేసుకుంటే కారం ఎగిరి కళ్ళలో పడుతుంది. కళ్ళన్నీ మండుతాయి మళ్ళా. కారం భలే ఘాటు వాసన వస్తుంది, మిర్చి ఘాటు. ఈ కప్ తోటి అయితే 2.5 కప్పులు వచ్చాయి అన్నమాట. 750 గ్రామ్స్ కి మనం కేజీ కారం వచ్చింది కదా. ఇప్పుడు 750 గ్రామ్స్ కారం అయితే దీంట్లో వేసినాం. ఇప్పుడు నెక్స్ట్ ఇది కేజీ ఉప్పు మనం 1/2 కేజీనే వేయాలన్నమాట. 500 గ్రామ్స్ సాల్ట్ అయితే సరిపోతుంది. ఇవి వచ్చేసి పెద్ద కాయలు 5కి కొలత. అయితే మీరు చిన్నవి కొట్టిస్తున్నట్టయితే 10. ఇవి పెద్ద కాయలు అనమాట, కొంచెం పెద్దగా ఉంటాయి. ఇవి 5 కాయలకి మనకి ఇంత వచ్చింది. ఒకవేళ చిన్న కాయలు కనుక కొట్టిస్తున్నట్టయితే అవి 10 కొట్టాలి. 10కి ఇది కొలత. మీరు అట్లా చూసుకోండి. కరెక్ట్ హాఫ్ కి అవగొట్టాలి ప్యాకెట్ ని. సో మనకు 500 గ్రామ్స్ సాల్ట్ అన్నమాట. ఇది అయోడైజ్డ్ ఉప్పు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, మనం ఇదే యూజ్ చేసుకోవాలి. ఏదైతే మనకు కల్లుప్పు అంటారు కదా, రాయి ఉప్పు, ఆ రాయి ఉప్పు పౌడర్ వేసి దొరుకుతుంది, అది యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది 500 ఆవపిండి, ఇది ఒక 200 గ్రామ్స్ వేయాలి. రాయి పౌడర్ అంటారు, హిందీలో రాయి అంటారు. ఇది మన తెలుగులో వచ్చేసి ఆవకాయ, ఆవపిండి అంటారు. ఆవ గింజలు ఉంటాయి కదా, దాంతో చేస్తారు అన్నమాట. ఇది కలర్ కొంచెం గ్రీనిష్ ఉంటుంది, చూడండి. ఇది దీని కలర్ గ్రీనిష్ ఉంటాయి, ఇట్లా ఉంటుంది అనమాట. వేస్తున్నాం. ఇది ఒక 200 గ్రామ్స్ మొత్తం చుట్టూతో వేసి. నెక్స్ట్ ఎల్లిపాయలు. ఇవి ఎన్ని వేస్తే అంత టేస్ట్ వస్తుంది, భలే ఉంటుంది అసలు. ఒలుచుకోగలిగితే ఇంకా డబల్ కూడా వేసుకోండి. ఇవి మన కారంలో ఊరినాక తింటుంటే భలే సూపర్ టేస్ట్ ఉంటుంది. నాకు ఇష్టం ఇవి, ఇంకే ఎక్కువ లోడం అయితే జరిగింది. నాకు ఇష్టం లేను అంటే ఎల్లిపాయలు ఒకటే. నీకు ఇష్టం లేకపోతే ఎవరికేం నష్టం లేదు, మాకు ఇష్టం. నువ్వు తినకు, మేము తింటాం. తిన్నాడు అనమాట. అన్నిట్లో మధ్యలో వస్తుంటాడు. వీడియోలో కూడా వస్తా అన్నాడు గానీ ఆడికి కూడా ఒక ఛానల్ ఉంది, వీడియో తీసుకుంటున్నాడు. ఓ ఇప్పుడు మంచి చేతులు కలుపుతుంది ప్రియా. ఓకే, ఇప్పుడు అంత మిక్సింగ్ అయినాక మెల్లమెల్లగా ఆయిల్ పోసుకుంటే లెట్స్ డూ ఇట్.
మనం 5 కాయలు అంటే కొంచెమే అవుతుందేమో అనుకున్నాం కానీ పోయినసారి కన్నా ఎక్కువ అయింది. పెద్ద పెద్దగా ఒక్కొక్కటి ఇంత ఉండే ఆ, ఇంత ఉండే కదా ఒకటి. అంతకంటే పెద్దగానే ఉండే, రౌండ్ ఇంత పెద్దగా వచ్చినుండే. ముందు నుండి పెడదాం అనుకున్నా, ఇంకా నేను ఫస్ట్ తేకపోతే 10 తెద్దాం అనుకున్నా, తర్వాత కాయ సైజ్ చూసి సరే 5 సరిపోతాయి అనుకున్నా. 5 ఎక్కువ అయిపోయినాయి అసలు చెప్పాలంటే. చాలా ఎక్కువ అయిపోయినాయి. మంచిగా అయితే మిక్స్ అవుతుంది. కొంచెం దగ్గర తెచ్చి చూపి కన్నా. మా బాబులు ఇద్దరు కెమెరామన్ పాత్ర పోషిస్తారు అనమాట. మా పాప ఏమో అలిగింది వీడియోలకు రానియలేదని. కారం కదా, కరోనా పడితే మళ్ళీ నవ్వో దిబ్బమంటది. సో కొలతకి ఉంటుందని ఇదే కప్ తో తీసుకుంటున్నాం అన్నమాట. ఇది ఒక 250 గ్రామ్స్ కప్పు లాగా అయిపోయింది కొలతకి. కత్తెర ఇదే కప్. ఫ్రిడ్జ్. మామూలుగా మనం సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తుంటాం అనమాట. దీనికి మాత్రం గ్రౌండ్ నట్ ఆయిల్ చేస్తే కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటది. థిక్నెస్ ఎక్కువ ఉండడం వల్ల మనకు పచ్చడి మంచిగా అవుతుంది అనమాట. అది అంతా కలిసేటట్టు. ఇట్లా ప్రతి ఒక్క ముక్క మీద పడేటట్టు కొంచెం చూసుకొని పోసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చేతితో కలుపుకోవాలి. ఒకసారి పోసినాక మనం గరిటె కూడా తీసుకొచ్చాం, గరిటెతో ట్రై చేద్దాం ఈసారి. ఫస్ట్ అయితే కలిపిన తర్వాత ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం నూనె పోసుకోవచ్చు, సరిపోతే అవసరం లేదు. ఇప్పుడైతే 2 కప్పులు పోసాం. దీన్ని బట్టి మెజర్మెంట్ చూసుకొని దాని ప్రకారం మళ్ళీ తగ్గితే కనుక ఇంకొంచెం పోయాలి. ఆయిల్ తక్కువ అయిందంటే ఆవకాయ నిల్వ ఉండదు. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఖచ్చితంగా ఆయిల్ మనకు ముక్క మునగే వరకు పోయాల్సి ఉంటుంది. ఇది ప్లాస్టిక్ జార్ల కన్నా దీంతో కలుపుతారు. అలా కంట ఫస్ట్ చేతులు కలుపుతారు. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అయితే తగ్గిందనమాట. ఇంకొంచెం ఇంకోటి పోయాలి. ఇంకో ప్యాకెట్ కూడా ఇదిగోండి ఇలా అయింది. సరే. కొంచెం పడుతుంది. ఇక్కడ ఉంది కారం ఉంది, నాకు కంటిన్యూ జాగ్రత్త. నాకేమో కత్తెరతో కత్తిరీనికి రాదు. సేమ్ మా చిన్నోడికి కూడా అంతే. ఇంకొక మొదల సరిపోతుంది. అన్నంలో కలుపుకొని వేసుకొని తింటే మస్తు ఉంటుంది. మంచిగా అయింది కలర్. కలర్ భలే వచ్చింది, సూపర్ వచ్చింది కలర్. ఏం చేద్దామంటే దీంట్లో పైన తీసి కింద బరువు ఎక్కువైనా క్వాంటిటీ ఎక్కువ అయిపోయి కింద అన్నిటికీ కూడా పట్టాలి కదా మసాలా. కింద పచ్చి పచ్చి ఇంకా రాలేదా మాత్రం మంచిగా తిప్పు, అడుగు తిప్పు. నూనె పట్టలే కదా.
నూనె పట్టాలి ఇంకా కారానికి. నువ్వు పోయాలా? మొత్తం కలిసిన తర్వాత చూసిపో. ఎక్కువైనా బాగుండదు, తక్కువైనా బాగుండదు. కొంచెం మొత్తం 2 లీటర్స్ ఆయిల్ అయితే పట్టింది అనమాట. ఎక్కువ పెద్ద ప్రాసెస్ ఏం కాదు, మామిడికాయలు తీసుకొచ్చి కొట్టిస్తుంటే రెడీగా ఉంటే చేసేయచ్చు. అదే పెద్ద ప్రాసెస్, మామిడికాయలు కొట్టించి ఒకటే. అవి క్లీన్ చేయడం, అవి తుడవడం, వెళ్ళిపోయి ఒలవడం, ఆ రెండే పెద్ద ప్రాసెస్. కలపడం ఏమంతా, కలపడం టక అయిపోతుంది. అన్ని ఒకదాని తర్వాత ఒకటి వేసి కలుపుకోవడమే. తక్కువ క్వాంటిటీలో ఉంటే ఇంకా తొందరగా అయిపోతుంది. ఒక జార్లో పెట్టేటోళ్ళు ఎట్లా పెట్టేటోళ్ళేమో. సంవత్సరానికి సరిపోను పెట్టుకునేటోళ్ళు. అంటే ఉమ్మడి కుటుంబం అంటే పెద్ద పెద్ద ఉంటది కదా, అందరు కలిసి కూర్చొని పెట్టుకుంటారు. చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ నేనే పెట్టేది పచ్చడి. ఎక్కువ శాతం అన్ని రకాల ఏ సీజన్ వస్తే ఆ పచ్చడి పెట్టేటోళ్ళు. మళ్ళీ ఊరుతుంది. మనమైతే దీన్ని సీసాలో కానీ జాడీలో కానీ ట్రాన్స్ఫర్ చేయాలి. ఒక 1-2 అవర్స్ లో చేసేస్తాము. అది కూడా చూపిస్తాం అనమాట. ఇప్పటికైతే మిక్సింగ్ అయిపోయింది, లంచ్ టైం కూడా అయింది. మా పిల్లలు ఇంకా అల్లరి చేస్తారు. ఫస్ట్ నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాం. దీని కొంచెంసేపు ఇట్లా ఉంచేసి